నగవేలేని పెదవుల్లో నవ్వుక నీ పేరు మెదిలెనే తగువేలేని మగతల్లోన మనసే నిన్ను తలచెనే అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందే చిత్రంగా కాదనగలవా చిరుగాలి వీచిన వెతికేను చూపులే తను ముందు నిలిచిన సోదాలు ఆపవే నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు మీరు దేని గురించి మాట్లాడారు రణ్వీర్ నిన్ను నన్ను పిల్లల్ని రమ్మని ఇంటికి పిలిచాడు దాని గురించి మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతుంది కూడా దాని గురించేలేండి లూస్ అమ్మో అంజు నమస్తే సార్ చెప్పండి డాడ్ అందరూ రెడీ అవ్వండి మనం డిన్నర్కి రణ్వీర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సరే డాడ్ డాడ్ నాదొక చిన్న రిక్వెస్ట్ నెక్స్ట్ టైం నుంచి ఎగ్జామ్స్ టైంలో ఇలాంటి డిన్నర్స్ అవుటింగ్స్ కొంచెం అవాయిడ్ చేయరా ప్లీజ్ ఓ అంటే యావరేజ్ మార్క్స్ కోసం ఎలా చదివినా ఓకే కానీ ఫస్ట్ క్లాస్ రావాలన్నా స్కూల్ టాపర్ అవ్వాలన్నా అలాంటి డిస్ట్రాక్షన్స్ అసలు ఉండకూడదు కదా డాడీ లైఫ్లో ఎన్నో దారుణాలు చూశాను కానీ ఇంత పెద్ద రేంజ్ దారుణాన్ని నేను ఎప్పుడు చూడలేదు సార్ నేను పోతాను సార్ గుడ్ నైట్ సార్ రాథోడ్ కరెక్ట్ అంజలి వీళ్ళు ముగ్గురు సారు మేడం వెళ్తారు నువ్వు ఇంట్లోనే ఉండు నేను నిన్ను చదివిస్తాను అనామిక గారు మీరు కాంటెక్స్ట్ వినకుండా మాట్లాడుతున్నారు నేను నెక్స్ట్ టైం నుంచి అన్నాను ఈసారికి డాడీ మాట పోకూడదు కాబట్టి నేను వెళ్తాను డాడ్ మీకోసం వస్తాను సరే రెడీ అవ్వండి అంజు ప్లీజ్ యాక్షన్ చేయి పర్లేదు ఓవర్ యాక్షన్ చేయకు తట్టుకోలేకపోతున్నాం అబ్బా నా మనసులో కూడా ఇదే ఉంది మిస్ అమ్మ నువ్వు చెప్పావు నేను చెప్పలేదు ఆగు. మా డాడీ మమ్మల్ని రెడీ అవ్వమన్నారు కమాన్ సోల్జర్స్ స్మాల్ ఫైట్స్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలునేంది వీడు ఫోన్ చేస్తున్నాడేంటి ఏంటి అప్పుడే రణ్వీర్ని చంపేశావా అంత త్వరగా చంపలేదు నేనింకా ఇంట్లోకి అవ్వలేదు సరే పని యొక్క ఫోన్ చేయమని చెప్పాను కదా ఇంతలోనే ఎందుకు ఫోన్ చేసి చచ్చావు నీ మాజీ మొగుడు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిండు నేను పోతే పోలీసోళ్ళకు దొరికిపోతా రై ఫూల్ మొహానికి క్లాత్ కట్టుకుంటావు కదా నువ్వని ఎలా తెలుస్తుంది ఆడుండి నువ్వేమన్నా చెప్తావు ఈడుంటే నీకు తెలుస్తుంది చెప్తావాడి పని కోట్ల డబ్బు నాతో పెళ్ళి ఊరికే అయిపోతాయి అనుకున్నావా ముందు నువ్వు వాడిని చంపు
అంతగా పోలీసులకి దొరికిపోయే పరిస్థితి వస్తే నేను మేనేజ్ చేస్తాను. గట్లనే బంగారం. పని అయ్యేదాకా నాకు ఫోన్ చేయకు. మనోహర్ గారు రండి, డిన్నర్ చేద్దాం. అదేంటి అప్పుడే అందరూ తినేశారా? అంకుల్ ఆంటీ త్వరగా తినేసి పడుకున్నారు. మరి అమర్ వాళ్ళు? సార్ ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి బయటకు వెళ్ళారు. నాకొక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళు ఫ్యామిలీతో బయటకు వెళ్తే మీకెందుకు చెప్పాలండి? ఏంటే కామెడీ చేస్తున్నావా? అంతా నువ్వనుకున్నట్టు జరుగుతుందని ఆనందపడిపోతున్నావేమో. ఈ మనోహరి ఉండగా అది జరగదు, జరగనివ్వను. ఏంటి మనోహరి గారు, నేను మీకు ముందే తెలిసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి? ఎందుకు తెలీదు? బాగా తెలుసు. నా గమ్యం వైపు ప్రయాణం మొదలైపోయింది. నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందే అన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ చేయలేవు. మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదండి. టైం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. అవును, అమర్ వాళ్ళు డిన్నర్కి ఎక్కడికి వెళ్ళారు? ఎవరో రణ్వీర్ అంట, ఆయన ఇంటికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళారు? రణ్వీర్ వాళ్ళ ఇంటికి. అంటే ఖాళీ వెళ్ళినప్పుడు రణ్వీర్తో పాటు అమర్ వాళ్ళు కూడా ఉంటారు. అమర్ ముందు కానీ వీడు వెళ్తే ప్రాణాలు తీసైన నిజాన్ని బయటపెడతాడా? నో 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 నో. ఈవిడికి స్క్రూ కానీ లూజ్ అయిందా? ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటో. రండి రండి అమరేంద్ర గారు, వెల్కమ్. హాయ్ రణ్వీర్. హాయ్ అండి. రాథోడ్ తీసుకో. అయ్యయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏం పర్లేదు, తీసుకోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. 1 minute. ఓకే. రండి, కూర్చోండి కూర్చోండి. రాజు, వాటర్ తీసుకురా. తెస్తున్నా అన్న.
కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. వీడు అమర్ కంటపడే లోపే నేనే ఏదో ఒకటి చేయాలి. మనోహరి గారు, నా భోజనం అయిపోయింది, మీరు కూడా కూర్చొని భోజనం చేయండి. భోజనం లేదు, ఏం లేదు. ఈవిడెందుకు అంత కంగారు పడుతూ బయటకు వెళ్ళారు? ఈవిడ గురించి ఆలోచించి వేస్ట్. ఎలాగో మనిషి మాట రెండూ అర్థం కావు. అంకుల్, ఇవాళ డిన్నర్కి ఎందుకు పిలిచారు? ఏమైనా స్పెషలా? మీ తెలుగు వంటలు నాకు టేస్ట్ చూపించారు కదా, అలాగే మా బెంగాలీ వంటలు మీకు టేస్ట్ చూపిద్దామని పిలిచాను. ఓ, రాథోడ్, రణ్వీర్ మనోడా పగోడా? పరిచయం పెరిగే కొద్దీ ఎవరి గురించైనా క్లారిటీ రావాలి, కానీ ఈ రణ్వీర్ విషయంలోనే కన్ఫ్యూజన్ వస్తుంది మిస్ అమ్మా. అదే కదా, కొన్ని రోజులు మనోహరితో కలిసి ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు మనోహరిని ఇరికించాలని ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. రణ్వీర్ మనోహరి పార్టీనో అపోజిషన్ పార్టీయో కనిపెట్టాలి రాతో. కనిపెడదాం. అవును, ఎగ్జామ్స్ అంట కదా, బాగా ప్రిపేర్ అవుతున్నారా? రండి కూర్చోండి. ఇంకేంటి రణ్వీర్ విశేషాలు? ఏముంది సార్, అంతా యాజ్ యూజువల్. రణ్వీర్ గారు, ఈ ఇంట్లో మీరు కాకుండా ఇంకెవరైనా ఉంటారా? లేదండి. మరి ఆ సౌండ్ ఏంటి? అదే నాకు అర్థం కాలేదు, ఒకసారి చూసి వస్తారు. అంజు, ఒక్క నిమిషం. అమరేంద్ర గారు, ఏమైంది? అది గాలికి బొమ్మ కింద పడింది అంతే. డిన్నర్ చేద్దారండి సార్. రండి అమ్మా, రండి.
ఏంది ఇంట్లో చాలా మంది సౌండ్లు వినబడుతున్నాయి. ఇంట్లో రణవీర్ కాకుండా ఇంకోరు ఉన్నారా? ఏంది ఇది? ఎవరున్నారు ఇంట్లో? వామ్మో, వీళ్ళొచ్చిరేంది? ఇప్పుడు కానీ నన్ను గిట్లా అమరేంద్ర చూసిండంటే అమ్మా నా ప్రాణాలు పోతాయి. మనోహర్కి ఫోన్ చేసి ఎట్లైనా కాపాడమని చెప్పాలి. ఛ! నా ఫోన్ ఏమైంది? నన్ను చంపాలని చూస్తుంది మనోహర్ అయితే ఇవాడు ఖచ్చితంగా నా మీద అటాక్ చేసేది. ఇంతవరకు ఎవరూ రాలేదంటే నన్ను చంపాలని చూస్తుంది మనోహరే కాదా? ఓకే రణవీర్, మేము బయలుదేరుతాం. ఓకే రండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇట్స్ ఓకే, పదండి. ఒక నిమిషం ఆగండి. అంజు ఇక్కడ మర్చిపోయాను మిస్ అమ్మ, బెడ్రూమ్లో మొబైల్ గేమ్స్ ఆడుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏదో ఫైటింగ్ గేమ్ అంట సార్. అంజు ఈ మధ్య తెగ ఆడేస్తుంది. నాకు కూడా నేర్పింది. ఏం భలే తమాషకుంటుంది సార్. అంజు, డాడ్, అంజు రూమ్లో పడుకుని ఉంది. అవునా? ఓకే. ఏమండి, నేను నిద్ర లేపుతాను. అంజు, నానా అంజు. అయ్యయ్యో, పడుకొని ఉండే విశ్రమ గారు. మార్నింగ్ నిద్ర లేవగానే నేనే తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. మీకెందుకు శ్రమ, మేము తీసుకెళ్ళిపోతాం. ఇందులో శ్రమే ఉందండి, పర్లేదు. అంటే అంజు పొద్దున్నే లేవగానే కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అల్లరి చేస్తుంది కూడా. మీరు ఇబ్బంది పడతారు. నా కూతురు నాతో ఒక్కరోజు ఉండి అల్లరి చేసింది అనుకుంటాను. పాప మంచి నిద్రలో ఉంది. ఇప్పుడు లేస్తే మళ్ళీ నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టదు. నాకేం పర్లేదండి, మీరు కూడా ఇబ్బంది పడకుండా వెళ్ళండి. సరే రణవీర్, పొద్దున్నే రాతోడొచ్చి అంజుని పికప్ చేసుకుంటాడు. అలాగే అమరేంద్ర గారు. బాగి. ఏమండి, అంజుని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదండి. రే చూడండి,
పాప రాత్రికి ఇక్కడే నిద్రపోతుంది. మీ ఇద్దరు వెళ్ళి గెస్ట్ హౌస్లో పడుకోండి. సరే అన్న. వెళ్ళండి.